హాయ్ అండి. సాయంత్రం ఏదన్నా ఇంట్రెస్టింగ్‌గా తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కోడిగుడ్డు, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తరువాత మరో మిక్సింగ్ బౌల్‌లోకి 2 కోడిగుడ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, మిరియాల పొడి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరనైతే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 టమాటాలని ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే నాన్ స్టిక్ కడాయిలోకి 2 గరిటెల పిండిని వేసేసుకొని దోసలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న రోటీని పక్కకు తీసేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకొని టమాటాలను అయితే ప్లేస్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని వేసేసుకొని పైన రోటీని అయితే ప్లేస్ చేసేసుకోవాలి. మనకి ఆమ్లెట్ మంచిగా కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలోకి చీజ్ని వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా గ్రీస్ చేసేసుకొని కాల్చేసుకుంటే మన స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు.